ఎస్ఐగా రావడం జరిగింది. అక్కడ 2021 వరకు ఉండి 2021 మే 2021 సంవత్సరంలో ప్రమోషన్ వేసుకొని సిఐడిలో 10 నెలల పాటు పనిచేసి మళ్ళీ ఇక్కడికి సిఐగా రావడం జరిగింది. అయితే మా మిత్రుడు గురించి మేము చెప్పుకోవడం కంటే రుద్దుడూరు వాసులకు మీకే ఎక్కువ తెలుసు, అంతేనా? ఎందుకంటే చాలా సౌమ్యుడు, మంచితనానికి మారు పేరు. అంతేకాకుండా అది వాళ్ళు చెప్తారు సార్, పిడుగు చిచ్చర పిడుగు అనేది వాళ్ళు చెప్తారు సార్. ఈ తర్వాత ఫర్దర్గా మిత్రుడి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా సుబ్బారావు సార్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ముఖ్యమైన కార్యక్రమం, ఈ ఆత్మీయ సన్మాన సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పొద్దుటూరు డిఎస్పీ గారికి, అదేవిధంగా ఈ సబ్ డివిజన్ ఆల్ సిఐస్ అండ్ ఎస్ఐస్, మీడియా అండ్ ఎల్డర్స్ అండ్ మై స్టాఫ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే మన తమ్ముడు చెప్పినట్టు మా పోలీసు డిపార్ట్మెంట్లో కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. అవి కావాలని మనం ప్లాన్ చేసుకున్నా అవి రావు కూడా. దానికి ఎగ్జాంపుల్ మన ఇబ్రహీం గారు. అలాగే నా స్వీట్ మెమరీస్ కూడా గుర్తొచ్చాయి. ఎందుకంటే ఇబ్రహీం గారు మొట్టమొదటి ఎస్ఐగా ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా 2.5 years సక్సెస్ఫుల్గా పూర్తి చేసి అనంతపురం అనేక లూప్ లైన్లు సిఐడి మళ్ళీ ప్రమోషన్ తీసుకొని అనేక చోట్ల తిరిగి మళ్ళా లా అండ్ ఆర్డర్గా సిఐగా మళ్ళీ ఇదే 2 టౌన్కి వచ్చి సక్సెస్ఫుల్గా 2 years దాకా 1.5 year పూర్తి చేశాడంటే నిజంగా మీ అందరి సహాయ సహకారాలు, ముఖ్యంగా మీడియా అండ్ ఎంటైర్ మా సబార్డినేట్స్, అదేవిధంగా పబ్లిక్, మీ అందరి సహాయ సహకారాలు లేని 2 సార్లు ఒకే పోలీస్ స్టేషన్లో చేయటం అనేది ఒక పోలీస్ అధికారికి సామాన్యంగా అది జరగదు. దానికి ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్టు ప్రతి వ్యక్తిలో కొన్ని మైనస్లు ఉన్నా ఆ సౌమ్యుడు, ఉత్తముడు, అందరిని కలుపుకొని పోయే మనస్తత్వము, అదేవిధంగా అంతకుముందు పాత పరిచయాలు ఉండటం వల్ల ఎంతలా క్రిటికల్ సమస్యనైనా కానీ దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనేది అదే నేర్పుతుంది. కాబట్టి ఇంతకుముందు చేసిన అనుభవం కూడా ఉపయోగపడుతుంది. దాని ఉద్దేశంతో ఇక్కడ సక్సెస్ఫుల్గా చేశాడని నేను భావిస్తున్నాను. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ సబ్ డివిజన్ జిల్లాకి ఎక్కడో దూరంలో ఉన్న పొద్దుటూరు సబ్ డివిజన్ 2 టౌన్ నుంచి మళ్ళీ ఇదే 2 టౌన్ కడప హెడ్ క్వార్టర్లోకి పోవటం అనేది అతనికి 2వ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంటే ఇంకక్కడే హెడ్ క్వార్టరు, దీనికాడికి పెద్దది. అదేవిధంగా మా ఆల్ ఆఫీసర్స్ అందరూ ఉంటే అక్కడే ఉంటారు. ఏదైనా గైడెన్స్ అయినా నిమిషాల మీద స్టాఫ్, సబార్డినేట్స్, పబ్లిక్ అక్కడ కూడా హ్యాపీగా సక్సెస్గా చేసుకుంటాడనేసి మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇంకొక విషయం, నాకు తెలిసిన విషయం చెప్పటం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ స్టేజీ మీద ఉన్న 2009 బ్యాచ్ వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వీళ్ళందరూ ఇక్కడ ఈ సాయంకాలం సమావేశంలో అతిథిగా పాల్గొనడానికి ముఖ్య కారణం కూడా అందరి సహాయ సహకారాలతో పాటు ఇబ్రహీం గారి సహాయ సహకారాలు ఉండబట్టే ఆ 1 టౌన్ 3 టౌన్కి రూరల్కి అందరూ వచ్చారని కూడా, అంటే అందరి సహాయ సహకారాలు దాంట్లో ఇతని వంతుగా ఇతను కూడా కృషి చేయటం అనేది చాలా అభినందనీయం. అందరూ ఒకటే బ్యాచ్ కలిసిమెలిసి హ్యాపీగా చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి ఒక వ్యక్తి ఈ రోజున పోతున్నాడంటే ఒక పక్క వాళ్ళందరికీ బాధగా ఉన్నా మాకు ఇంకా పోలీసు వాళ్ళకే బదిలీ అనేది సర్వసాధారణం. కాబట్టి అతనికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇస్తూ అక్కడ కూడా ఇంతగాడికి ఇంకా మంచి పేరు తీసుకొని పై
అధికారులు, సబార్డినేట్స్, పబ్లిక్ అందరి మన్నలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మేము చెప్పాలనుకునే మాట ముందే మీరు చెప్పేశారు సార్. యాక్చువల్ మేము ఇక్కడికి రావడానికి నేను కానీ, శ్రీకాంత్ కానీ, వెంకటరమణ కానీ ఇక్కడ ప్రొద్దుటూరులో మాకెవరూ పరిచయం లేదు. కేవలము ఎందుకంటే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం కాబట్టి ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. మేము ఈరోజు ఈ పోస్టింగ్లో ఉన్నామంటే ఇబ్రాహీం యొక్క సహకారం వల్లే మేము ఇక్కడ ఈ పోస్టింగ్లో ఉండగలిగినాము. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్గా జనరల్గా అందరూ ఉద్యోగాలు చేస్తారు, కానీ కోఆర్డినేషన్ అనేది అందరినీ కలుపుకొని పోవడం అనేది మా మిత్రులకు ఉన్నటువంటి మాకంటే ఎక్కువ ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఏంటంటే అతని దగ్గర ఉండేది అది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ప్రజలతో కానీ, మీడియాతో కానీ, పొలిటికల్ కానీ, లేకపోతే ఆఫీసర్స్తో కానీ అందరినీ కూడా ఒక్కరిని కాదు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఆఫీసర్ సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మనము ముద్ద తినాలంటే 5,000 ఎలాగైతే నోట్లోకి పోవాలనో ఒక 5 మందిని అందరినీ కూడా ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. 1 పబ్లిక్, 2 స్టాఫ్, 3 పొలిటికల్, 4 అధికారులు, 5 మీడియా. సారీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీడియా. ఈ 5 మందిని కూడా ఎవరైతే కలుపుకొని పోతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఆఫీసర్. దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉంటున్నాడు, ఉండబోతాడు అని చెప్పడంలో ఖచ్చితంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దానికి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్గా మా మిత్రులను తీసుకోవచ్చు. అది ఇక్కడ ప్రొద్దుటూరులో చాలా అంటే ప్రూవ్ అయినాయి, ఆ సంఘటనలు చాలా ప్రూవ్ అయినాయి కాబట్టి చెప్పుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సభను ఉద్దేశించి మిత్రుడు 1 టౌన్ సిఐ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ప్రొద్దుటూరు 2 టౌన్ సిఐగా ఇక్కడ విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న శ్రీ ఇబ్రాహీం సిఐ గారికి మా ప్రియతమ మిత్రుడు సందర్భంగా వేదిక మీద ఆశీనులైన డిఎస్పి మురళీధర్ సార్ గారికి మరియు అదేవిధంగా సుబ్బారావు సార్ గారికి, ఆ మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన ప్రొద్దుటూరు ప్రజలకు, అదేవిధంగా సిబ్బందికి, ఇంకా ఎస్ఐలకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇందాక సుబ్బారావు సారు మరియు రూరల్ సిఐ గారు కమలారెడ్డి గారు ఇద్దరు చెప్పినట్టుగా మేము ఇక్కడికి రావడం కారణం కూడా ప్రొద్దుటూరు అంటే మాకు కూడా ఐడియా లేదు. బట్ అంతా ఒకే బ్యాచ్ వాళ్ళం. ఇక్కడికి వచ్చి మేమంతా ఉద్యోగం బాగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం అంటే కారణం కూడా ఇబ్రాహీం సిఐ గారే. అదేవిధంగా అందరూ చెప్పినట్టుగానే నాకు ఇబ్రాహీం సిఐ గారు కూడా మా బ్యాచ్మెంటే. నాకు 2009 నుంచి పరిచయము. ఇద్దరం కలిసి ఒకే సర్కిల్లో ఎస్ఐగా విధులు నిర్వహించినాము. అనంతపురం సబ్ డివిజన్లో ఆయన నార్పల్ ఎస్ఐగా, నేను ఇటుకపల్లి ఎస్ఐగా ఇద్దరం ఒకే సర్కిల్లో విధులు నిర్వహించి అప్పటికి మేము అక్కడే అనంతపురంలోనే మేము స్నేహితులు ఉండేవాళ్ళం. ఆయన వజ్రకరూరు, నార్పల అక్కడ మంచి విధులు, మంచి పోలీస్ స్టేషన్లు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఏ జిల్లా పోయినా కూడా ఇబ్రాహీం సిఐ అంటే ఒక మార్కు, ఒక బ్రాండ్. ఆయన యొక్క శైలి వేరు. ఆయన ప్రజలకు మరియు ఉద్యోగం అంటావా గట్టిగా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. అందరు కలుపుకోబోతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఒక మార్కు పోనిచ్చేటాడు గట్టిగా. అంటే ఏదన్నా కానీ పోలీసింగ్ ఇట్లుండాలి అని ఒక ప్రూవ్ చేస్తాడు. అది మేము ఎస్ఐగా ఉన్నప్పుడు వజ్రగుర్ర అయితేనేమి, నార్పల అండ్ గుత్తి ఈ 3 స్టేషన్లు చేశాడు. 3 స్టేషన్లు కూడా ఎక్కడ రిమార్క్ లేకుండా ఆయన మార్క్ ఇప్పటికీ ఉంది. అక్కడికి పోతే ఆ ప్రజలు ఇప్పుడు కూడా రాండి సార్ సిఐగా మా ఏరియా కానీ ఆహ్వానిస్తాం. ఈ మధ్య ఇక్కడి నుంచి అక్కడ ఎలక్షన్స్కి రమ్మని చాలా పట్టుబట్టినాడు. కానీ అనంతపురికి ఒకనొక అనంతపురికి పోవాల్సి వస్తుందని ఆలోచించాడు. కానీ బట్ ఇబ్రాహీం గారికి ఇక్కడే
కడప టూలో రావడం అనేది అదృష్టం. ఆయన పొద్దుటూరు సబ్ డివిజన్ నుంచి కడప సబ్ డివిజన్ పోయి అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. అది కూడా 2 టౌన్ హెడ్ క్వార్టర్, మంచి పోలీస్ స్టేషన్. అక్కడ కూడా మంచి పేరు ఆయన మార్క్ ఉంటుంది. ఆల్రెడీగా కడపలో కూడా అతను ఇంతకుముందు ఎస్ఐగా చేశాడు ఇదే పోలీస్ స్టేషన్లో. ఆయన మార్కు ఎప్పటికీ జరగదు. ముఖ్యంగా పొద్దుటూరులో అయితే ప్రజలతోనైతేనేమి ఏ పోలీస్ స్టేషన్ సంబంధం లేకుండా ఇబ్రహీం సార్ అని అన్ని ప్రజలు నేను వచ్చిన కొత్తలో ఎక్కడ ఏ పుల బండి అయితేనేమి, ఏ యొక్క ఆటో డ్రైవర్ అయితేనేమి, ఎవరిని అడిగినా సార్ ఇబ్రహీం సార్ బాగా మంచోడు సార్, బాగా చేస్తారు సార్ ఉద్యోగం గట్టిగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు, నేను చూసిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు. అంత ప్రజల్లో అంత అతని యొక్క ఇది, అతని యొక్క ఉద్యోగం అయితేనే, అతని యొక్క మంచితనం అయితే ప్రజల్లోకి అంత మూలాలకు పోయింది. యాక్చువల్గా ఒక సిఐకి అయితేనే, ఒక ఎస్ఐకి అయితేనేవి ఒక జ్యూరిడిక్షన్ సంబంధించి వేరే జ్యూరిడిక్షన్కి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను వంటలు చేస్తానంటే వంటల పరిధి వరకు నేను పరిచయం ఏంటో దాదాపుగా అలా ఒక్క పరిధికి సంబంధం లేకుండా పొద్దుటూరు మొత్తము అందరికీ తెలిసిన ఏకైక వ్యక్తి, ఏకైక అధికారం ఉండే వ్యక్తి అంటే ఇబ్రహీం గారు. ఆల్ ప్రజలకు, అన్ని వర్గాలకు కూడా ఎప్పటికీ చెరగని ముద్ర చేస్తాడు ఈ పొద్దుటూరులో. ఒకవేళ ఇక్కడి నుంచి సీఐగా ట్రాన్స్ఫర్ అయినా కూడా అతను జస్ట్ బదిలీ మాత్రమైనాడు, కానీ ప్రజల్లో నుంచి అతని పేరు ఎవరు కూడా చెరపలేరు. ఎప్పుడు ఎక్కడ అదొక బ్రాండ్. ఎప్పుడైనా ఇతను పొరపాటున పొద్దుటూరులో నుంచి ఎక్కడన్నా పోతానని తెలిసినా కూడా దగ్గర ఈ జనాలు ఇప్పుడు ఎంతమంది వచ్చాడో ఆదరించారో అంతకు డబ్బులు వచ్చి స్టూడియోకి వచ్చేవాళ్ళు. ఎస్, ఇది వాస్తవం. అట్లా జరిగేది ఇక్కడ భాగం ఒక ప్రజల్లో ఎంతో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉండి, వాళ్ళకి నోట్లో 4 మాదిరిగా ఉండే అధికారి అయితేనే వాళ్ళని అభిమానిస్తారు, లేకపోతే అభిమానించరు. చాలా వరకు వస్తారు అధికారులు, పోతారు ట్రాన్స్ఫర్ అయిపోయి. కొంతమంది గుర్తుగా ఉండరు. అక్కడ పోలీస్ స్టేషన్లో బోర్డును చూసుకొని ఈసారి పలానా టైంలో చేశారని చెప్పుకోవాల్సిందే. కానీ ఒక పోలీస్ స్టేషన్ పేరు చెప్తే వ్యక్తి గుర్తొచ్చాడంటే అది ఇబ్రహీమే. పొద్దుటూరు పోలీస్ స్టేషన్ పేరు చెప్తే పొద్దుటూరు ఇబ్రహీం సార్ బాగా చేసినాడు సార్, ఎస్ఐగా చేసినాడు, సిఐగా చేసినాడు, 2 అయిపోయినాయి. కాబట్టి ఒక మిత్రుడిగా నేను అతనికి నాకు చాలా ఆంతరికుడు. అదేవిధంగా మేమిద్దరం ఎప్పుడు చూసినా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను ఏదో ఒక జోక్ వేసి నవ్విస్తాడు. ఈ సందర్భం ఒక చిన్న అతను చెప్పిన ఒకే చిన్న జోకు. డిసెంబర్ 31 రోజు నైట్న వాళ్ళ అబ్బాయిని పిలుచుకొని వచ్చాడు వెహికల్లో. ఏమన్నా మీ అబ్బాయి వచ్చినామంటే స్టాఫ్ లేరు, అడిషనల్ ఫోర్స్ తెచ్చుకున్నా అంటాడు. అంటే ఆ యొక్క సమయస్ఫూర్తి ఎలా ఉంటుందంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంత ఎమ్మడి టక్కని నవ్విస్తాడు. స్టాఫ్ లేడంట, వాళ్ళ అబ్బాయి అడిషనల్ ఫోర్స్ అంట. అంత స్పాంటేనియస్గా జోకులు వేసి నవ్వించేవాడు. మామూలుగా ఎంత సరదాగా ఉంటాయంటే ఇప్పుడు మేము అసలు ఆ ఉద్యోగం ఎప్పుడు చూసి మేము ఇంకా టెస్ట్లో కూడా మర్చిపోతాం. ఆ ఉద్యోగం ఇంకా అది గుర్తురాదు ఏదైనా సమస్య ఉంటే. ఆ తర్వాత మరి మాకు ఆ విధంగా మాకు అంటే ఉద్యోగం తెలియ కూడా చేసి బాగా మాకు స్ట్రెస్ తగ్గించేది మరి డిఎస్పీ సార్ దొరికాడు మాకు. సార్ కూడా మాకు ఎప్పుడు కూడా ప్రెజర్ పెట్టుకోకుండా మీరు ఉద్యోగం చేయండి, మాకు నేను ఎటువంటి ప్రెజర్ పెట్టను, మీరు హ్యాపీగా. ఉద్యోగం అనేది చాలా స్ట్రెస్ ఉంటుంది. మనం ఏదైనా సమస్యతో పోతే ఆ సమస్యను మర్చిపోయేటట్టు చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఆ కొద్దిసేపు నవ్వించి తర్వాత మరి ఆ సమస్యకి మార్గం కూడా చెప్పి పంపిస్తాడు. కాబట్టి ఉద్యోగం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఉద్యోగం ఎంత కష్టమైనా కూడా ఇలాంటి మిత్రులు ఉంటే అది అవలీలుగా ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా పోతుంది. మాకు ఇప్పటికి ఎలక్షన్లకి వరకు మాకు ఉన్నట్టే ఇబ్రహీం బాగుండు. ఎలక్షన్ తర్వాత
తర్వాత ఎవరో తెలియదు కానీ ఎక్స్ట్రా కొన్నింటి బాగుంది కానీ అనుకోకుండా బదిలీ అనివార్యమైంది కాబట్టి ఎస్పీ సారు ఇబ్రహీం యొక్క సేవలు కడపలో చాలా అవసరమని అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. అయినా అక్కడ కూడా ఇబ్రహీం గారు బాగా మంచి పేరు సంపాదించి ఇదే విధంగా అక్కడ కూడా కష్టపడి ఉద్యోగం చేసి ఎలక్షన్స్లో కూడా ఎటువంటి సమస్యలు తెచ్చుకోకుండా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఇబ్రహీం. ఏదైనా సమస్య వస్తే మాతో పంచుకోండి. మీకు ఎప్పుడు ఎల్లవేళ మేము మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. యాక్చువల్గా శ్రీకాంత్ చెప్పినది నిజం సార్. అప్పుడప్పుడు మేము కూడా అంటే వచ్చిన కొత్తలో, ఇప్పుడు కొత్తలోనే కాదు 5 months అవుతుంది, ఇది 6th month సార్ మేము వచ్చి. ఎక్కడ ఇష్యూ ఉన్నా కూడా ఫస్ట్ ప్రొద్దుటూరులో అందరూ కూడా అతన్ని అప్రోచ్ అవుతారు సార్. అప్రోచ్ అయ్యి మాకు అంటే మేము కూడా అప్పుడప్పుడు జెలస్గా ఫీల్ అయ్యాం సార్. సార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇదిగొందరు సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు మేము కూడా కొంచెం జెలస్గా ఫీల్ అయ్యాం సార్. ఏంటి 6 months అయితే మా దగ్గరికి డైరెక్ట్ అప్రోచ్ లేదు, అతని ద్వారానే వస్తున్నారని అప్పుడప్పుడు కొంచెం నేను శ్రీకాంత్ అప్పుడప్పుడు కూడా అంటే జోక్ అయినా కూడా అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం సార్. అయితే అదైతే నిజం సార్. అయితే రెండో విషయం ఏంటంటే ఆ స్పాంటేనియస్ జోక్ అనేది ఏమి ఎక్కడి వరకు వచ్చినా ఈ సభను ఉద్దేశించి 3 ఇన్స్పెక్టర్ వెంకటరమణను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సార్. వితిన్ 5 minutes సార్, 5 minutes లోపల కంప్లీట్. సభాధ్యక్షులు గారు సార్ త్వరగా తక్కువ టైం ఇచ్చారు. నేను కూడా అందరూ మాట్లాడేశారు. స్టేజ్ మా మిత్రులంతా కూడా నేను కొత్తగా చెప్పేకి అతి తక్కువ మాత్రమే త్వరగానే ముగించుకుందామని అనుకుంటాను. మన పొద్దుటూరు అంటేనే మనందరికీ తెలుసు, మీ అందరికీ మాకు కొత్తగా తెలుసు, సెకండ్ ముంబై అంటారు. సెకండ్ ముంబై అంటే ఇక్కడ మనకు బంగారు బిజినెస్ కానీ అన్ని రకాల బిజినెస్లు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కానీ సిబ్బంది కానీ కూడా ఇక్కడంతా కూడా ఎక్కువ ఎకనామిక్ లావాదేవీలు ఎక్కువ ఉంటే బాగుంటాయి అనుకుంటారు. జనరల్గా వస్తే ఈ లావాదేవీల క్రమంలో భాగంగా కొంతమంది ఎక్కువ డబ్బుకు ఆశపడి అత్యాశపడి చెడ్డ పేరు తెచ్చుకొని ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ వచ్చేదానికి అవకాశం లేకుండా చేసుకొని పోతారు. కామన్గా జరిగేది, ప్రజలందరూ కూడా గమనించుంటారు. ఎక్కడైనా సరే డబ్బు ఎక్కడైతే విరివిగా చలామణి అవుతుంటుందో అక్కడ కొంతమంది అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అక్కడ త్వరగా ఆతరం ఎక్కువ చేతులు పెట్టి సస్పెండ్ అయిపోవడము, కేసులు కట్టించుకోవడము, ఏసీపీ ట్రాప్ అయిపోవడము రకరకాలుగా వెళ్ళిపోతుంటారు. అలాగే ఒక చోటు చేసిన తర్వాత మనం ఖచ్చితంగా మన పోలీస్కి వస్తే మేము 2 పార్టీలు వస్తారు. ఒక సమస్య వస్తే ఒకడు నన్ను కొట్టినారని ఒకడు కొట్టించుకున్నాడని వస్తాడు. కొట్టినవాడు కొట్టించుకోండి, మేము ఒకరికి సపోర్ట్ చేస్తాం. ఆ పోటీని మేము రెస్పాండెంట్గా ముద్దగా చూస్తాం. ఖచ్చితంగా ఆటోమేటిక్గా మాకు మమ్మల్ని పోలీసు వారు వాళ్ళు చెప్పింది అంటున్నారు, మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని మాకు న్యాయం చేయలేదు ఆపోజిట్ వ్యక్తి మమ్మల్ని ఖచ్చితంగా నెగిటివ్ ఫీలింగ్తో చూస్తాడు. మేము చట్టప్రకారంగా చేసేదే కానీ దాన్ని నెగిటివ్ ఫీలింగ్తో చూస్తాం. ఈ రకంగా కూడా పోలీస్ ఆఫీసర్ ఒక చోట చేసిన తర్వాత చాలామంది 50% ప్రజలు నాకు సపోర్ట్ అయితే 50% అనుకోకుండానే కొంచెం మంది నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటారు. ఆ క్రమంలో ఒక చోటు చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ రావాలంటే వద్దులేప, కొంతమంది నా మీద వాళ్ళు శత్రుత్వం పెట్టుకున్నారు, నా మీద ఇదే రకంగా ఉంది, నేను వాళ్ళకి ఏదో అన్నాను అని రకరకాల కాలంలో రెండోసారి రావడానికి కానీ రెండోసారి అధికారులు ఏపించుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కువ శాతం, అతి తక్కువ శాతం మాత్రమే ఒక చోట చేసిన ప్లేస్కి మరీ అదే ప్లేస్కి ఇంకో ఆఫీసర్ రావడం అనేది చాలా అరుదు. ఆ అత్యంత అరుదైన పరిస్థితుల్లో మా ఇబ్రహీం కూడా ఎస్ఐగా చేస్తూ మళ్ళీ అదే ప్లేస్కి సిఈగా రావడం అనేదాన్ని కూడా అలాంటి 50% వ్యతిరేకంగా జనరల్గా అయ్యే పరిస్థితుల్లో కూడా అలాంటి దాన్ని కూడా లేకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే అతని యొక్క ప్రొఫెషనల్ పోలీస్ యొక్క ప్రొఫెషనల్ మనం అతన్ని గుర్తించాలన్నమాట. మేమందరం కూడా గుర్తించాలి. అది మనం చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరణలో అనేది చాలా అసాధ్యం, చాలా కష్టతరమైనది. అందరూ మీడియా వాళ్ళు ఉంటారు, పొద్దున పని చెప్తుంటారు, నేను చేయలేదు, అది ఆ రోజు మా సార్ చేయలేదు, ఈరోజు తప్పు చేశాడు కాబట్టి ఈసారిని బాగా ఇరికించి రాద్దామని చెప్పి రాశారు. చాలా మంది ఇక్కడ కాదు, కొన్ని ఎక్కువ చోట్ల జరుగుతుంటాయి. సో ఆ రకంగా ప్రజల్లో
మూడోసారి వచ్చినప్పుడు అతని మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒకటి రెండు మనం ఏదన్నా చట్టపరిధిలో చేసినప్పుడు ఆ పార్టీకి అగేనెస్ట్గా చేసినప్పుడు వాళ్ళు పనిచేసే ఆఫీసుల పైన రాళ్ళు వేస్తుంటారు. సో ఆ రకంగా కొంతమంది అనుకోకుండా రాళ్ళు వేస్తుంటారు తప్ప చట్ట ప్రకారంగా మనం ఎప్పుడు కానీ చట్ట పరిధి దాటి ఎక్కడా పనిచేసింది అయితే లేదు. వాళ్ళకి అనుకూలంగా జరగకపోవడం వల్ల మాత్రమే పోలీస్ అధికారుల మీద ఇబ్రహీం అయితేనేమి మేమైతేనేమి ఎవరైనా సరే పనిచేసే ఆఫీసర్ల పైన రాళ్ళేసి అతని మీద ఒత్తిడి గురి చేసి తన కంట్రోల్లో తెచ్చుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంటాం. కానీ అలాంటి ప్రయత్నాలన్నీ కూడా పక్కన పెట్టి అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ మనం మంచిగా ప్రజలతో మంచిగా ఉండాల్సిందే, చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రాజకీయ నాయకులు మంచి చెప్తే మంచి చేస్తారు, చెడు జరిగిన చోట ఖచ్చితంగా ఖండించేదే అని అట్లాంటి నిక్కచ్చిగా వ్యవహరించి కొంతమందికి మంచిగా ఉండొచ్చు, కొంతమందికి వ్యతిరేకమైనచ్చు. దాన్ని మనం వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, విషయాలుగా మాత్రమే. నేరం చేసి మంటలు చేసి వస్తాడు, వాడిని కూర్చోబెట్టి మాట్లాడగలమా? వాళ్ళని తండ్రి లోపల కూర్చోబెట్టగలం, వాళ్ళని తండ్రి నేను అరెస్ట్ చేసి జైలు వరకు వాడిని జైలు శిక్ష పడేట చేయగలం. దాన్ని మాకు వ్యతిరేకం అనుకుంటే కాదు. అలాగే చాలామంది మొత్తం మీడియాలో కానీ అన్నింటిలోనూ చూసాము, ఇబ్రహీం కింద కొంచెం నెగిటివ్గా ప్రచారం చేస్తూ కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడారు. కానీ అది వాళ్ళు వ్యక్తిగతంగా చేసింటారేమో అనుకుంటాను తప్పితే కానీ ప్రొఫెషనల్గా చేసిన దాన్ని ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలేదని మేమంతా కూడా భావిస్తున్నాం. దయచేసి ఇదంతా కూడా ప్రజలంతా కూడా గమనించాలి. ఇప్పుడు మేమే కాదు, ఆయన ప్లేస్లో మేము వచ్చినా కూడా కొన్ని విషయాలు చట్టపరంగా చేసినప్పుడు మీకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మీరు నెగిటివ్గా తీసుకుంటారు. దయచేసి ఆ రకంగా తీసుకోవద్దన్నీ కూడా ఈ ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పొద్దుటూరు ప్రజలందరినీ కూడా ఇక్కడగా ఇబ్రహీం కావచ్చు, మమ్మల్ని కూడా కావచ్చు, ఈ వేదిక పైన మీ అందరినీ కోరుతున్నాం. అలాగే ప్రజలందరూ కూడా రెండోసారి కూడా ఇబ్రహీం ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇతన్ని ఆదరించాలంటే అంత సామాన్యంగా విషయం కాదు. మనం స్టేషన్లో కూర్చొని రెండోసారి కూడా వచ్చామని చెప్పేసి ఇష్టం వచ్చిన డబ్బులు వసూలు చేసుకోవడం, డబ్బులు ఇస్తేనే పని చేస్తున్నాడు, ఇలా రకరకాల పనులు చేస్తే కన్నా ప్రజలు తన్ని నెరవేస్తారు మమ్మల్ని ఎవరైనా సరే. కానీ అలా లేకుండా ఇప్పటికీ కూడా స్టిల్ ఇక్కడే ఉండాల్సిందే మీరు అనేటట్లు ప్రజల్ని అందరినీ కూడా మనం ప్రేమించే విధంగా పని చేశాడంటే మేమందరినీ కూడా తన ఆదర్శంగా తీసుకుంటామని కూడా మీ అందరి ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మా స్టేషన్కి బియ్యం దగ్గర నుంచి పనిచేసిన దస్తగిరి కానిస్టేబుల్ వచ్చాడు. ఏమైనా బియ్యం సార్ అంటాను, ఏమి ఎక్కడ చేసేవాడు అన్నారు. సార్ పోస్టింగ్ ఇక్కడే చేశారు సార్, నేను సార్ దగ్గర పనిచేశాను. సార్ ఏం లేదు సార్, ఉదయం సాయంకాలం అయితే 4 గంటలు 5 గంటలు అయితేనే లాఠీ పెట్టుకుంటే మా అందరినీ ఎక్కించుకుంటాడు. మొత్తం టౌన్లో ప్రతి వీధి సందు వార్డు మొత్తం తిరిగేవాడు సార్. తాగుబోతులను అల్లరి చేసే వాళ్ళు అందరినీ కూడా అక్కడే కూడా తన్ని చైన్ వేసి బాగా కౌన్సిలింగ్ చేసి భయం పెట్టేవాడు సార్. ఆ రకంగా సార్కి ప్రధానమైంది ప్రజల్లో మంచి రావడము. వార్డు వైజు సందులు బజార్లు అన్నింటిలో లోపలికి చొచ్చుకొని పోరాస్తారు. అదే సార్ అన్నాడు. అందులో మనం కూడా కాపీ కొడతామని చెప్పేసి నేను కూడా ఫస్ట్ 2 రోజులు టైం ఉన్న సందర్భంలో వార్డు వీధి కూడా మా స్టాఫ్ అందరినీ పిలుచుకొని బాగా తిరిగాము. కొన్ని రోజుల్లో నాకు కూడా కొంచెం ఏరియా పైన గ్రిప్ వచ్చింది అనమాట. ఓకే, ఈ బజార్లో వీళ్ళు ఉంటారు, ఈ ఏరియాలో ఈ పొలిటికల్ లీడర్లు ఉంటారు, ఈ ఏరియాలో ప్రజలకి సమస్య ఉంది, ఈ ఏరియాలో ఎక్కువ తాగి అల్లరి చేస్తుంటారు అని కొన్ని సమస్యలు బాగా ఐడెంటిఫై చేసినాయి. అంటే ప్రజలకి అందుబాటులో ప్రజలు శ్రేణిగా రావడం కాదు, పోలీసులు ప్రజల దగ్గర పోవడం అనమాట. సో ఆ రకంగా ప్రజలకు దగ్గరయ్యి సర్వీస్ చేశాడు కాబట్టి ఈరోజు అందరూ కూడా అతన్ని అభిమానిస్తున్నారు, గుర్తిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనే దానికి ఆ యొక్క మంచి లక్షణాలు మేమందరం కూడా పొందుపరుచుకొని ఈ రాబోయే ఎలక్షన్ కూడా మాకు ఏదైనా ఎలక్షన్ సందర్భంలో కూడా టెక్నికల్గా ఏదైనా ఇబ్బందులు ఏదైనా కూడా అన్న సలహాలు తీసుకొని ఎలక్షన్ యొక్క మహాయజ్ఞాన్ని మేమంతా కూడా నిర్విఘ్నంగా కంప్లీట్ చేయడానికి అక్కడ దూరం నుంచి ఉన్నా కూడా అన్న సహాయ సహకారాలు మేమంతా కూడా తీసుకుంటామని తెలియజేస్తూ కడప టూటౌన్ స్టేషన్లో కూడా అన్న ఇదే విధంగా ట్రబుల్ షూటర్ లాగా ఉంటూ సార్కి జిల్లా ఎస్పీ గారికి అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ అన్న. ఈ సభను ఉద్దేశించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. వేదిక మీద మా డిఎస్పీ గారికి, అదేవిధంగా తోటి సిఐలకి, బదిలీపై వెళ్ళిన మన ఇబ్రహీం సిఐ గారికి, అట్లా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అందరికీ నా యొక్క నమస్కారాలు. అందరూ చెప్పిందే ఇంకా అది నేను కూడా చెప్పక తప్పదు. ట్రబుల్ షూటర్ అనే పదము అతను ఎందుకంటే అతనికి యాప్ట్ కాబట్టి నేను కూడా చెప్పాలా. సో మేము కొద్దిగా ముందు వచ్చినాను, అతను ఇంత గతంలో పనిచేసినాడు. కాకపోతే సబ్ డివిజన్లో నేను లాస్ట్ జనవరిలో వచ్చినాను.
2 years అయిపోయింది ఆల్మోస్ట్ అంతకుముందు జనవరి. సో ఇబ్రహీం కొద్దిగా ఒక 3-4 months తర్వాత వచ్చినాడు. సో ఫస్ట్ పరిచయము తర్వాత కొద్ది రోజులకే నిదానంగా అతనిలో ఉండే ఆ కలిసిపోయే తత్వము, ఇక్కడ పనిచేసినాడు కాబట్టి అతనికున్న ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆ తర్వాత ఏఎస్పీ మేడం గారు ఉన్నప్పుడు కానీ చాలా విషయాల్లో చాలా సమస్యలు వచ్చినప్పుడు అతనిలో ఉండే ఇక్కడ ఉన్న పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి చాలా సమస్యలు చాలామందికి తెలియదు, నాకు డిపార్ట్మెంట్లో తెలుస్తూ ఉంటాయి. ఈవెన్ మాకు కూడా తెలియదు, కొన్ని మాకు కూడా తెలియకుండా లోపల అతను సాల్వ్ చేసిన ఇష్యూస్ చాలా ఉంటాయి. సో నిజంగా ట్రబుల్ షూటర్ అనే పదానికి అతను మా పోలీస్ తరఫున ఒక నిజమైన నిర్వచనం. సో ఇక మాకు వ్యక్తిగతంగా ఒక అన్నదమ్ముల్లాగా అందరితో కలిసిపోతాడు. మేము కూడా దాదాపు 2 దసరాలు చేసినాము. తర్వాత అదేవిధంగా పోయిన దసరాలో అయితే కొంచెం సార్ రంజాన్లు, సో ఆ సందర్భంగా కొంచెం ఎక్కువ కలిసేవాళ్ళం. జనరల్గా ఎట్లుంటుందంటే ఫ్రీగా ఉన్నా కానీ రోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక పని ఉన్నట్టు ఉంటుంది, అంతే. ఏం పని ఉండకపోయినా పోలీసులు ఎట్లుంటుందంటే ఏదో ఒక పని ఉన్నట్టు ఉంటుంది, కలిసేది మాట్లాడేది. ఏదైనా బందోబస్తులోనూ ర్యాలీలు ధర్నాలు జరిగితే తప్పితే రోడ్డు మీదకి వచ్చి నేను కలిసేది ఉండదు. పోలీసులు ఆయన ఈ స్టేషన్లోనే ఉంటాను, నేను పక్కనే పక్కనే 3 టౌన్ ఉంటుంది, దగ్గరలో 1 టౌన్ ఉంటుంది. కానీ ఫోన్ రేర్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం అనే బిజీలో ఉంటాం. అదొక రకమైన లోకంలో ఉంటాం పోలీసులు. కానీ బందోబస్తులు కలుపుతాయి. ఆ విధంగా దసరా బందోబస్తులో కొన్ని మధుర స్మృతులు, ఒక బ్రదర్లీహుడ్, కొంతమంది ఎస్ఐలు మేము. సో ఒక మంచి, అంటే మనకి చిన్నప్పుడు ఎట్లయితే కోతి కొమ్మచ్చి ఆడుకున్నాయి, ఈతలు కొట్టినాయి ఎట్లా గుర్తుంటే అట్లా మా ఇబ్రహీంతో ఒక బ్రదర్ లాగా ఆ విధంగా స్పెండ్ చేసిన టైము. సో పక్క నుండి ఏ ఆఫీసర్ అయినా దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో అది అతనిలో ఉండే వయసు అనేది లేకుండా అందరినీ కలుపుకొని పోతాడు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కూడా అందరినీ కలుపుకొని పోతాడు. సో అతనికి ఒక రకంగా గారికి, సిబ్బందికి, పాత్రికేయులకు, ప్రజలకి అందరికీ నా నమస్కారము. సార్ నేను రూరల్లో ఉన్నప్పటి నుంచి సార్ని గమనిస్తూ ఉన్నాను. సార్ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి, షార్ప్నెస్ కానీ. నేను కూడా అక్కడ రూరల్లో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా సార్తో పనిచేసినాను కాబట్టి అదే పనిగా కోరుకొని మళ్ళీ కూటమి కూడా వచ్చినాను. కాకపోతే మా దరిద్రం ఏంటంటే సార్ నేను వస్తాను వెళ్ళిపోతున్నాడు మా దగ్గర లేకుండా, అది కొంచెం బాధ. కానీ కాకపోతే సార్ ట్రాన్స్ఫర్లో మామూలే కాబట్టి సార్ పోతున్న ఈ బాధగా ఉన్న కూడా కొద్ది విధంగా సంతోషపడుతున్నాను. జిల్లాలోనే ఉంటాం కాబట్టి కనుక్కుంటాడని, కాబట్టి సార్ ఇక్కడ ఎక్కడ చేసినాడో అప్పుడు కూడా అక్కడ చేసి మంచిగా తెచ్చుకోవాల్సింది. సార్ అందరికీ నమస్కారం సార్, ముగిస్తుంది. థ్యాంక్ యూ సాయి. ఈ సభను ఉద్దేశించి సభాధ్యక్షుడైనటువంటి మా ప్రీతమ డిఎస్పీ గారు మాట్లాడవలసిందిగా కోరుచు. బాబా తర్వాత ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ ప్రిపేర్ అయ్యి ఉంటే వచ్చి మాట్లాడవచ్చు దయచేసి. పబ్లిక్ నుంచి మరియు మీడియా. అందరికీ నమస్కారం. ఇబ్రహీం కొత్తపల్లి సర్కిల్ నుంచి చౌటపల్లి సర్కిల్ వరకు, టీవీఆర్ పెట్టుబడి నుంచి ఎర్రగుంట పెట్టుబడి వరకు, దారిన పోయే చిన్న పిల్లవాడి నుంచి పెద్దతో నడిచే ముసలివాడి దాకా కొట్టాను. ప్రతి ఒక్కరికి పరిచయం ఇబ్రహీం సార్. 6 అడుగుల అందగారు అయినప్పటికీ ఇది వాస్తవంగా అధికారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో లేదు సార్, ఏదో మీరు పిలుపుంచినట్టు ఉంది సార్ మాకు. అయితే ఇంత సాఫ్ట్గా కనపడే ఇబ్రహీం సార్ గారి గురించి ఒక్క 100 విషయాలు చెప్తా ఉన్నాను ఓపికగా వింటే. వీటిలో మొదటి మూడంపల్లి ఏరియాలో ఒక మహిళ తన 6 మంది చిన్న పిల్లలు పెంచుకొని తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక తన భర్తతో కొట్లాడి చనిపోవడానికి ఆహ్వాపిల్లంతో వెళ్ళిపోయింది. చుట్టుపక్కలంతా వెతికినారు. ఆ వెతికిన తర్వాత టోటల్ సిఐ ఇబ్రహీం సార్ గారిని కలిసినారు.
అయితే కేసు కట్టిన 3 గంటల్లో ఆ 6 మంది చిన్నారులతో పాటు తన తల్లిని కాపాడిన ఘనత టూటర్స్ ఇబ్రాహిం సార్ గారి విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నా సోదరులారా. ఇక రెండో విషయం చెప్తా ఉన్నాను సార్. వాజ్పేయి నగర్ కొంచెం క్షణికావేశంలో జరిగిన ఒక మర్డర్ కేసులో ఒకతను ఒక ముసలాయను చంపి రిమాండ్ పోవడం జరిగింది సార్. ఆ కేసును కూడా ఎంతో త్వరితగతిన ఛేదించి జైలుకు వెళ్ళే సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరికి పట్టుకోవడానికి నేను సిఐ సార్ అందరం పోయినాం సార్. అయితే ఆ ఇంట్లో చూస్తే వాడిని పట్టుకోవడానికి వాడు తాగి పడిపోయి ఉన్నాడు మంచం మీద. ఒకసారి మనందరూ చూస్తే ఒక చిన్న కూతురు సార్, ఒక 2 సంవత్సరాల పాప ఉంది, వాళ్ళ భార్య కడుపుతో ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండడానికి కనీసం మంచం కానీ బియ్యం కూడా లేవు. అయితే వాడిని పట్టుకొని వచ్చినాము, చట్ట ప్రకారము జైలుకు పంపించినాము. దాని తరువాత రాత్రి సార్ 11 గంటలకు నాకు ఫోన్ చేసినాడు, బాబా మనం చేసిన పని ఇంకా అయిపోలేదు, పొద్దున ఒకసారి వాళ్ళ భార్యను ఆ పాపను నా దగ్గరికి పిలుచుకొని రా అని చెప్పినాడు సార్. పిలుచుకొని వచ్చిన తర్వాత అతను మొదటి రోజు రిమాండ్ నుంచి తిరిగి తన ఇంటికి చేరుకునే వరకు తన ఆర్థిక స్థితిగతులు బాగలేకపోయినా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత టూటర్స్ ఇబ్రాహిం గారు తీసుకున్నాడు సార్. అది ఎవరికి తెలియదు మీకు. ఎన్నో మంచి పనులు చేసినారు సార్. ఒక నడింపల్లినో మూడింపల్లినో సార్, ఒక మహిళ గల్ఫ్ దేశాలకు వెళ్ళి తన కుటుంబ పరిస్థితి బాగలేక ఏదో సంపాదించుకుందామని చెప్పి కష్టపడి పనిచేసుకుందామని చెప్పి వెళ్ళిపోయిన మహిళ అక్కడ వాళ్ళ చేతిలో, అక్కడ గల్ఫ్ వాళ్ళ చేతిలో చిక్కుకొని చిత్రహింసలకు గురయ్యి బాధపడుతూ ఏడ్చుకుంటూ మొత్తం ఎంతో మందికి చెప్పినా కూడా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి సార్. ఆ విషయాన్ని టూటౌన్ సిఐ సార్ గారికి ఆ పాట కనుక్కొని సిఐ సార్ ఫోన్కు ఒకరోజు ఫోన్ చేసి చెప్తే ఆమెను కూడా త్వరితగతిన తీర్చి తన కుటుంబానికి కలపడిన గొప్ప ఆఫీసర్ మా టూటౌన్ సిఐ ఇబ్రాహిం సార్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. సార్ ఎక్కడున్నా తన కుటుంబంతో సార్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్. అవకాశం ఉంటే మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా మీరు ఇక్కడికే రావాలని కోరుకుంటా ఉన్నాను సార్. గతంలో లాగే సిబ్బందికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందు నన్ను దాటి ఆ సమస్య మా సిబ్బందికి వెళ్ళాలనే ఆలోచన మీరు జీవితంలో ఎక్కడ పనిచేసినా కూడా ఈ ఆలోచన మాత్రం మార్చుకోకూడదని కోరుకుంటా ఉన్నాను సార్. మీకు దయచేసి గమనించండి సార్. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబా. నీవు ఇక్కడ పనిచేసి ఆయనతో ఉన్నటువంటి కొన్ని మెమొరబుల్ స్వీట్ మెమోరీస్ అన్ని ఎవరికి తెలియని విషయాలని పంచుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. పబ్లిక్ నుంచి రాము రండి మాట్లాడు. ఈ సభను ఉద్దేశించి పబ్లిక్ నుంచి రాము వచ్చి మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ రాము. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ, మీడియా ప్రతినిధులకి, గౌరవనీయుల అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాది కూడోన్ పరిధిలోని మేము ఉండే ఇల్లు వస్తుంది. మేము పలు సందర్భాల్లో కొన్ని సమస్యల మీద టూటౌన్ స్టేషన్కి వచ్చినప్పుడు, సిఐ సుప్రీం సార్ కలవడానికి వచ్చినప్పుడు ఆ లోపల మాకన్నా ముందు వచ్చిన వాళ్ళ సమస్యలు వింటూ సార్ ఉండేవాళ్ళు. మేము బయట వెయిట్ చేస్తూ కూర్చుండేవాళ్ళము. అప్పుడు మేము గమనించింది ఏంటంటే ఆ లోపల సమస్యలు నుంచి బయటికి వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా, ఆయన వాళ్ళకు చూపించే పరిష్కారము చాలా సంతోషంగా వాళ్ళు ఇంటికి పోవడం జరిగింది. ఎవరైనా చూస్తే ఎక్కడైనా ఏ స్టేషన్లో గతంలో స్టేషన్కి వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతూ విసుక్కుంటూ పోయే వాళ్ళని చూసినాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా మళ్ళీ సార్తో మాట్లాడాలని, ఇబ్బంది లేకుండా
ఇబ్బంది పడకుండా పోయే వాళ్ళని చూసినాం. అలాగే మేము గమనించింది ఏంటంటే ఎవరైనా సరే సమస్యతో వచ్చిన వాళ్ళను సారు ఆప్యాయంగా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ సమస్య లేని అవతల ఎవరితో ఉంది వాళ్ళని డైరెక్ట్ పిలిపించుకొని సార్ దగ్గరికి వాళ్ళ సమస్యను చాలా సున్నితంగా పరిశీలించి ఆ సమస్యను పరిశీలించి పంపించడం కూడా మేము గమనించినాము. అలాగే ఏ సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా పొద్దుటూరు టౌన్లో జరిగినప్పుడు ఆ పరిధి నాది కాదు, మాకు సంబంధం లేదనుకోకుండా ఎంతటి సమస్యనైనా చాలా క్షణాల్లో శరవేగంగా దాన్ని ఆ సమస్యను పరిష్కరించి పై అధికారులను మందలు పొందినాడు సార్. అది కూడా మేము గమనించడం జరిగింది. అలాగే చాలా చీటింగ్ కేసులు కానీ హత్యలు కానీ హత్యాయత్న కేసులలో కానీ క్షణాలలో కేసులు ఛేదించడం జరిగింది. అలాగే మేము గమనించినంతలో స్టాఫ్ను కూడా హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐని కానీ అలా లేకుండా చాలా సోదరభావంతో చాలా గౌరవం ఇచ్చే వాళ్ళతో కూడా చాలా ఆప్యాయతలు ప్రేమలు సార్ పొందడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాము. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడు? ఈరోజు పొద్దుటూరు పట్టణంలో నడిబొడ్డున ఈ చల్లని సాయంకాలం మా ప్రియతమ నా కుటుంబ సభ్యుడు ఇబ్రహీంకి కడప టౌన్కి ఇంపార్టెంట్గా అధికారులు భావించడం వలన ఈ సేవలు అక్కడ అవసరమైనందున ఆయన వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ఈ సమావేశం ఒక ఆత్మీయ సమ్మేళనం, ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ నాట్ ట్రాన్స్ఫర్. అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ టెంపరవరీ. అగైన్ హీ విల్ కమ్ బ్యాక్ విత్ సేమ్ స్పిరిట్ అని అందరూ అనుకుంటున్నాము. కడప టౌన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చేసిన అచీవ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో అధికారులు అక్కడ కావాలని వారిని అక్కడికి బదిలీ చేయడం జరిగింది. హార్ట్ ఆఫ్ ది కడప టౌన్ కాబట్టి ఈ ప్రొద్దుటూరు గుండెకాయని తీసుకుపోయి కడపలో గుండెకాయని అమర్చడం జరిగింది. సో అంటే ఆ ఇంపార్టెన్స్ అనేది ఎలా గుర్తించారంటే వృత్తిలో, వ్యవహారంలో, ప్రేమలో, ఆప్యాయతలో, అనురాగంలో ఎలా సంపాదించాడనేది బేరీజు వేసుకొని అధికారులు నన్ను అక్కడికి బదిలీ చేయడం జరిగింది. నేను వచ్చి 20 days అయింది. 20 daysలో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే అతనికి డెడికేషన్ ఉంది. ఎలా అంటే జమ్మలమడుగులో ఎర్రగుంటలో చిన్న గలాడు జరిగితే మనకు సంబంధం లేకున్నా నేను ఇన్ఛార్జ్గా వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళి రాత్రి 3 గంటలకు రిటర్న్ వస్తుంటే ఇక్కడున్న సిబ్బందితో పాటు నేను అతనికి ఇన్ఫార్మే చేయలేదు. చేయకుండా కూడా ఇబ్రాహిం కూడా మిగతా సిఎస్తో పాటు జంక్షన్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నేను 30 years పోలీస్ డిపార్ట్మెంట్లో చూశాను. 30 yearsలో చాలా తక్కువ మంది డెడికేటెడ్ ఉంటారు. మాకు చెప్పలేదులే అని బెడ్షీట్ కప్పుకొని పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీసర్స్. మాకు చెప్తానే చేద్దామనే వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది. కొంతమందికి చెప్పుకోకుండా చేద్దాము అధికారుల కోసము అనే ఇబ్రాహిం లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో మిగతా ఇన్స్పెక్టర్స్తో పాటు ఆయన కూడా ఉద్యోగం చేసి నేను కూడా ఆశ్చర్యపోయాను. సో అదొకటి. రెండవది వాట్ ఐ అబ్జర్వ్డ్ టౌన్లో పబ్లిక్ రిలేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు మన ముందు దాదాపు ఇంతమంది వచ్చారంటే వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని పంచుకున్న వాళ్ళు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సెండ్ ఆఫ్ కాకుండా ఒక ఆత్మీయ సమ్మేళనం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రావడం జరిగింది. ఎంత ప్రేమ ఉంటే వస్తారు, ఎంత గొప్ప మనిషికి అభిమానం ఉంటే వస్తారు. సో అభిమానాన్ని అంతా మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాగే కేసుల్లో డిటెక్షన్, పోలీస్ ఫ్రెండ్షిప్ ఇది.
రెండోది పోలీసులో రెండో సైడు పరిశోధన, కేసులు పరిశోధన, పరిష్కారము, పరిపూర్ణత, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో నేను 2-3 కేసులు టెస్ట్ చేయడం జరిగింది. ఆ 2-3 కేసుల్లో నేను ఇన్వెస్టిగేషన్ చూశాను, చాలా చక్కగా ఉన్నాయి. ఇంపార్టెంట్ కేసెస్, ఒకటి మర్డర్ కేసు, చీటింగ్ కేసు, ఇంకొకటి వచ్చి ఇదే ఇలాంటి గ్రేవ్ క్రైమ్స్లో చూశాను. 2-3 కేసులు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా డీప్కి పోవడం వలన రియల్ ఫ్యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో సీనియర్ ఆఫీసర్స్ యొక్క ప్రశంసలు కూడా పొందడం జరిగింది అని నేను బేరేజ్ వేసుకున్నాను. సో ఈ 20 డేస్లో ఐ అబ్జర్వ్డ్ మెనీ థింగ్స్. యాక్షన్, రియాక్షన్, గెస్చర్, అతని వాయిస్, పబ్లిక్ రిలేషన్ అన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అనుబంధంగా ఉన్నాయని తెలిసింది. సో ఈ యొక్క గుర్తింపులన్నింటినీ బ్రాకెట్ వేసుకొని కడపకు పంపించడం జరిగింది. ఇబ్రహీం అక్కడ ఉన్నా కూడా మిగతా మన సోదరులైనటువంటి మిగతా ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా సలహాలు, సూచనలు తగిన విధంగా వారికి ప్రోత్సహించి ఉత్సాహాన్ని నింపుతాడని ఆశిస్తున్నాను. మనిషి ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి మనం మాట్లాడి పరిష్కారాలు కొన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కొత్తగా వచ్చారు, ఒక మన ట్రాఫిక్ సిఐ తప్ప అండ్ సుబ్బారావు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్రూషియల్ టైంలో ఉన్నాం మేము. ఈ యొక్క కుటుంబాన్ని నడపడానికి నాకు కొద్దిగా కష్టంగా అనిపించుకోకుండా వీరి యొక్క సలహాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ట్రాఫిక్, అట్లా సుబ్బారావు, రూరల్ ఏరియా అందరూ, ఎస్ఐలు, సిఐలు, మిగతా సిబ్బంది అందరూ కూడా దయచేసి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. కానీ ముఖ్యంగా ఇబ్రహీం కోరేది ఏమంటే, నా కడపలో ఉన్నా కూడా కొద్దిగా మాకు బూస్టింగు అప్పుడప్పుడు తాపండి బలం రావడానికి అని కోరుకుంటున్నాను. డిఎస్పీ అయినా వాళ్ళు నాకన్నా 20 ఇయర్స్ చిన్నవాళ్ళైనా వారి యొక్క సలహాలు, సూచనలు మా అందరికీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా అందరికీ ఇంక్లూడింగ్ మా ఎస్ఐస్, డిఎస్పీ అయిన నాకు కూడా ఇవ్వాలని, ఇస్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ ఈజ్ గోల్డ్, ఇక్కడ పోస్ట్ కాదు, అతని యొక్క ప్రెజెన్స్, ప్రిజంప్షను, అతని యొక్క ప్రజెంటేషను చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు సాఫీగా సాగుతాయని మొత్తం 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, తాలూకు, రాజాపాలెం అన్ని పోలీస్ స్టేషన్లకి, ట్రాఫిక్ అందరు సిబ్బందికి కూడా నా విజ్ఞప్తి, 60 రోజులు కష్టపడదాం. కొద్దిగా 60 డేస్ మనము నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్స్ రూల్స్ మేరకు చేసుకోవాలని ఖచ్చితంగా. కాబట్టి మనకి బలము తగ్గిందని అనుకోకూడదు. ఎందుకంటే అక్కడున్నా కూడా ఇబ్రహీం మనకు అన్నీ ఇస్తారని అందరూ ఆ హామీతోనే పంపిస్తున్నాం. మాకంతా మళ్ళీ సహాయం చేసి కడప నుంచి కూడా మాకంతా సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళీ త్వరలోనే మళ్ళీ మనం ఆయన్ని ప్రొద్దుటూరులో చూస్తాం. ఖచ్చితంగా డిఎస్పీగా కూడా వస్తాడని నేను ఆశిస్తున్నాను. ప్రమోషన్ వచ్చినాక ఫస్ట్ పోస్టింగ్ కూడా డిఎస్పీగా ప్రొద్దుటూరుకి కూడా వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అతను అంత ఆశయాలు ఉన్నాయి, ఇక్కడ అటాచ్మెంట్స్ ఉన్నాయి, భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. తర్వాత మిగతా కడపలో కూడా అది చాలా ప్రెస్టీజియస్ స్టేషన్, అక్కడ కూడా మంచి ఇలాంటి భావంతోనే అక్కడ ఉండి మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలని, అక్కడున్న అధికారులకు కూడా మంచి సహాయ సహకారాలు అందించి సిబ్బంది మన్ననలు ఇలాగే పొందాలని కోరుకుంటూ భగవంతుడు వారికి, వారి కుటుంబానికి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ అతన్ని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ సార్ గారికి మరియు సుబ్బారావు సిఐ సార్ గారికి, ట్రాఫిక్ సిఐ సార్ గారికి, మా కొలీగ్స్ రమణారెడ్డి, వెంకటరమణ, శ్రీకాంత్ మరియు ఎస్ఐలకు, మా యొక్క పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, వచ్చిన ప్రజలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు.
నా గురించి మా మిత్రులు, మా గురువు గారు డిఎస్పి సార్ గారు, తర్వాత సిఐ సార్లు అందరూ చాలా ఎక్కువగా చెప్పేసినారు. అంత ఏం లేదు. ముఖ్యంగా నేను మొదటి పోస్టింగు ఇక్కడే ఎస్ఐగా పనిచేశాను. అందరికీ తెలుసు. అంటే అప్పుడున్న పోలీసింగ్ వేరు, ఇప్పుడున్న పోలీసింగ్ వేరు. అంటే సిచ్యువేషన్ బట్టి పోతూ ఉండాలనుకుంటూ ఇప్పుడు కూడా మనందరికీ తెలుసు ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో అప్పుడు ఏ విధంగా ఉన్నాము అనేది. ముఖ్యంగా పబ్లిక్తో అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కు ఏదో ఒక అంటే కష్టంతోనే వస్తారు. అంటే తప్పకుండా ఏదో అతనికి అవసరాన్ని బట్టి అతను కష్ట పరిస్థితులు ఉన్నప్పుడే మన యొక్క పోలీస్ స్టేషన్కి వస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే అతన్ని కూర్చోబెట్టి ఫస్ట్ మనము ఇరిటేట్ కాకుండా అతని సమస్యను బాగా కూర్చోబెట్టి వింటే అక్కడికి అతను చాలా వరకు రిలాక్స్ అవుతుంది. తర్వాత మనము మన స్థాయిలో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో అంతవరకు పరిష్కారం చేస్తే పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ కూడా చెప్తారు, సార్ బాగా వింటారు. తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా మనము సరే ఇప్పుడు ఎవడన్నా కొట్టింటాడు, సరే ఇట్లా కొట్టినారు సార్ అని బాధగా వచ్చినప్పుడు మాలో కూర్చోమా కాసేపు అని కసురుకుంటే చాలా బాధపడతారు. అప్పుడే ఇమ్మీడియట్గా మన స్టాఫ్ను పంపించి అతని పిలుచుకురాపో అని పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మనము ఫస్ట్ పబ్లిక్ మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది. కాబట్టి మన సిబ్బందికి కూడా తెలియజేసేది ఏమంటే ఆ విధంగా మనము పబ్లిక్కు అప్రోచ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. అది ఒకటి. తర్వాత నేను ఇక్కడ దాదాపు సిఏగా 1 year 9 months కంప్లీట్ చేసి కడపకు బదిలీ అవ్వడం జరిగింది. ఈ 1 year 9 monthsలో కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాము. అంటే కొన్ని రోజులు మనకు డిఎస్పి గారు ఎవరు లేకుండా తర్వాత మేడం గారు వచ్చారు. మేడం గారి ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 1.5 year పని చేయడం జరిగింది. అప్పుడు చాలా సమస్యలు అంటే మనకు ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మామూలుగా ప్రతి ఏరియా కూడా కొంచెం సెన్సిటివ్గా తయారవుతూ ఉంటుంది. అదేవిధంగా పొద్దుటూరు మామూలుగానే మన కడప జిల్లాలో కొంచెం సెన్సిటివ్ ఏరియా. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. అన్నిటినీ అధిగమించుకుంటూ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఈ ఎలక్షన్ కోడ్లో కొంతమంది అధికారులు బదిలైన తర్వాత మా మిత్రులు రమణారెడ్డి, శ్రీకాంత్, వెంకటరమణ అందరూ కూడా మంచి మిత్రులు, ఒకే బ్యాచ్. చాలా చక్కగా అంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫోన్ చేస్తే నిజంగా శ్రీకాంత్ కానీ రమణారెడ్డి, వెంకటరమణ ఫోన్ చేస్తే ఒక్క 5 నిమిషాల్లో అందరం ఒక చోటికి రాగలుగుతాం. అంటే ఆ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుందంటే మా మధ్యలో ఏదైనా సమస్య ఉంటే మా జ్యూరిడిక్షన్తో సంబంధం లేదు. పొద్దుటూరులో సమస్య ఉందంటే ఇమీడియట్గా అందరం పరిష్కరించుకోవాలి, అందరూ ఒక చోటికి వెళ్ళాలి అనే కోఆర్డినేషన్తో ఆ మోటివ్తో వెళ్ళే వాళ్ళము. అన్ని సమస్యలు కూడా ఆ విధంగానే క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. కాకపోతే నాకు మన డిఎస్పి సార్ జస్ట్ వచ్చి 20 days అయినా కూడా నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది. అంటే ఈ 20 daysలోనే సార్ గురించి ముందు విన్నాం కానీ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పనిచేసినప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే ఏదో ఇప్పుడు డాక్టర్ దగ్గర అన్ని రోగాలకు మందు ఉంటుంది అంటారు కదా, ఆ విధంగా సార్ దగ్గర నిజంగా ఈ 20 daysలో మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే ఏ సమస్య ఉన్నా కూడా అసలు మాటలు ఈ పెదవుల మీదనే ఉన్నాయా అన్నట్లు టక్కున అతనికి ఏమైతే చెప్పాలో ఆ విధంగా అంటే ఏ వ్యాధికి ఏ ట్రీట్మెంట్ చేయాలనేది ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా చెప్పేస్తాడు. తర్వాత సిబ్బందిని కూడా తన కింది స్థాయి అధికారులను కూడా చాలా ధైర్యం ఇస్తాడు సారు. మాకు ఈ 20 daysలో అందుకే సార్ దగ్గర ఇంకా పని చేయాల్సి ఉండే నాకైతే ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నందుకు బాధగా ఉంది. అంటే చాలా ధైర్యం ఇచ్చి 2-3 కేసుల్లోనే చూసాం వచ్చినప్పుడే చాలా ధైర్యం. సార్ కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాడు ఏ కేసు అయినా కూడా అనేది అర్థం. అందులో సార్ దగ్గర 30 years ఎక్స్పీరియన్స్ మనము చాలా నేర్చుకోవాల్సి ఉండేది. ఇప్పుడున్న రమణారెడ్డి, శ్రీకాంత్, మన యొక్క వెంకటరమణ సార్ వాళ్ళు, యుగధర్ సారు అందరూ కూడా సార్తో లైజనం ఉండి వాళ్ళైతే హ్యాపీగా మంచిగా నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత మన యొక్క సిబ్బంది, మా 2 town సిబ్బంది వచ్చేసి ఏ రోజు కూడా అంటే మాకు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ
చాలా చక్కగా చిన్న రిమార్క్ లేకుండా ఇండోర్ స్టాఫ్ అయితే ముఖ్యంగా మా యొక్క గంగాధరు, వెంకటేశ్వర రెడ్డి, ఇంతకుముందు సుధాకర్ ఉండే, మధ్యలో సుధాకర్ వెళ్ళిపోయినాడు, తర్వాత శివనారాయణ వచ్చారు. వాళ్ళు ఎటువంటి కేసు అయినా కూడా ఏమీ పెండింగ్ లేకుండా నాకు అప్డేట్ చేసేవాళ్ళు. అంటే మనం ఆఫీసర్లము బయట సమస్యలతో తిరుగుతూ ఉంటాము, ఇండోర్లో కూడా వర్క్ పెండింగ్ ఉంటే ఆఫీసర్కి అది పెద్ద న్యూసెన్స్, తలనొప్పి అవుతుంది కేసులన్నీ పెండింగ్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ అప్డేట్ చేసి మనం జస్ట్ గైడ్ చేస్తే ఇలా చేయండి అంటే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా చేసేవాళ్ళు. తర్వాత ఈ అవుట్డోర్ విషయంలో బాబా చాలా యాక్టివ్గా, చాలా నాకైతే ఏదైనా సమస్య జరిగినప్పుడు ఒకసారి అయితే ఒకటేసారి సార్, ఒకసారి తల్లి తర్వాత 6 మంది పిల్లలు సార్, చిన్న పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు. అప్పుడు అమరాయన్ సార్, ఎస్పీ సార్ అయితే 6 మంది పిల్లలతో ఆమె ఎక్కడ వెళ్ళిపోయిందో, ఏం చేసిందో, ఏదన్నా వాళ్ళ భర్త కొట్టాడని వెళ్ళిపోయింది, ఏదన్నా సూసైడ్ నేచర్ ఉంటే ఏదన్నా జరిగిందనుకో చాలా రిస్క్ అవుతుందంటే ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేసి బాబా నేను కోఆర్డినేషన్ చేసుకొని ఆమెను నెక్స్ట్ రోజు ఈవినింగ్ కల్లా తీసుకొచ్చేసాం సార్. దాంట్లో బాబానే మొత్తం క్రెడిట్ అంతా. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విధంగా ఏదన్నా అటువంటి మిస్సింగ్ కేసెస్ కానీ, దొంగతనం కేసెస్ కానీ, ఏదన్నా క్రైమ్ డిటెక్షన్ ఉంటే బాబా, తర్వాత మా కానిస్టేబుల్ బాబు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని డిటెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకా అవుట్డోర్ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా సార్. ఇక్కడ మా 2 టౌన్ విషయానికి వస్తే ఎవరు కూడా ఈ అంటే ఇది చేయం సార్, ఇక్కడికి వెళ్ళము సార్ అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. చాలా హ్యాపీగా చెప్పిన పని చెప్పుకుంటూ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాకు ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ 1 year 9 months కూడా, అంటే ఎక్కడైనా కానీ ఒక స్టేషన్లో పనిచేస్తామంటే ఆ అధికారికి మంచి పేరు రావాలంటే ఆ సిబ్బంది చాలా ఇంపార్టెంట్. ఆ సిబ్బంది మంచిగా ఉంటే ఆ అధికారికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత ఏదన్నా కోపంలో మా సిబ్బంది ఇక్కడే కాదు, నేను కొన్ని విషయాల్లో కొన్ని రోజులు రూరల్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇంకోటి ఇప్పుడు చెప్పారు కదా మా మిత్రులు, సమస్య ఎక్కడ ఉన్నా కూడా 1 టౌన్లో ఉన్నా, అంటే శ్రీకాంత్ వచ్చినప్పటి నుండి 1 టౌన్లో ఏ సమస్యలకు నేనైతే వెళ్ళలేదు. చాలా ట్యాకిల్ చేస్తాడు శ్రీకాంత్. నేను కలిసి మన ఇటుకలపల్లి సర్కిల్లో ఒకే సర్కిల్లో పనిచేసాం, పక్కపక్క పోలీస్ స్టేషన్లో. చాలా యాక్టివ్గా, చాలా ఇదిగా చేసేవాడు. కాబట్టి శ్రీకాంత్ వచ్చినప్పటి నుండి 1 టౌన్లో ఏ సమస్య కూడా నేను పోలేదు. తర్వాత వెంకటరమణ ఇంకా ఎక్సలెంట్ ఆఫీసర్, చాలా డేరింగ్గా వెళ్తాడు. డిసిషన్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది వెంకటరమణ 3 టౌన్ సిఐ విషయంలో, చాలా యాక్టివ్గా. ఇంకా రమణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను రమణారెడ్డి 2007లో నుండి ముందు ఇద్దరం కూడా ఫస్ట్ RSI ట్రైనింగ్ చేశాము, మళ్ళీ సివిల్ SI ట్రైనింగ్ చేశాము. తర్వాత అనంతపురం జిల్లాలో కూడా కలిసి పనిచేశాము. అక్కడ కూడా రమణారెడ్డి ఎక్కడ పని చేసినా కూడా అతనికి పెద్దగూడూరు పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఇప్పటికి కూడా ఆడ పబ్లిక్ ఎట్లా అభిమానిస్తారంటే అతన్ని, ఆ విధంగా ఉంటుంది అతని పోలీసింగ్ కూడా. చాలా బ్రహ్మాండమైన ఆప్యాయతంగా బాగా పనిచేస్తారు రమణారెడ్డి కూడా, మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత నాకు ఇక్కడ నేను వచ్చినప్పటికీ ట్రాఫిక్ సిఐ సార్ ఉండేవారు. ఇప్పుడున్న వాళ్ళలో అందరూ కూడా ట్రాఫిక్ సిఐ సారే సీనియర్ ఇక్కడ సబ్ డివిజన్లో. సారు కూడా మేడం గారు కొత్తగా వచ్చిన తర్వాత నేను సారు మేడంతో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని, సారు సీనియర్ అందరికన్నా 2002 బ్యాచ్ సీనియర్ అయినా కూడా ఏ రోజు కూడా ట్రాఫిక్ సిఐ సారు సీనియర్ అనేది ఆ యొక్క సీనియారిటీ చూపించాడు. చాలా ఫ్రెండ్లీగా, ఇప్పుడు చెప్పారు కదా అన్నదమ్ముల మాదిరి కలిసి ఈ దసరా విషయంలో అయితే, బంధు విషయంలో అయితే కూడా అంత కోఆర్డినేషన్ చేసుకొని చాలా హ్యాపీగా గడిపే వాళ్ళము. కాబట్టి ఇక్కడ నుండి ఈ పబ్లిక్తో మంచి రిలేషన్ ఉండి, స్టాఫ్తో, సబ్ డివిజన్లో అందరితో మంచి హ్యాపీగా ఉండి, ఇప్పుడు తప్పదు మనకు పోలీసులో బదిలీలు, ఈ బదిలీపై వెళ్తున్నందుకు చాలా బాధగానే ఉంది. ముఖ్యంగా ఈ సభ మీద నుండి మన యొక్క సబ్ డివిజన్ తరఫున సిబ్బంది అందరికీ ఏదైనా నేను కోపంలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా కసురుకొని ఏదైనా గట్టిగా మాట్లాడి బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించమని ఈ సందర్భంగా సిబ్బంది అందరినీ అడుగుతా ఉన్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి ఈ సిబ్బంది, తర్వాత ఇంతమంది ప్రజలు వచ్చి దీన్ని
నన్ను నా మీద ప్రేమతో వచ్చినందుకు, తర్వాత మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఉన్న ప్రతి మీడియా మిత్రులు కూడా పొద్దుటూరులో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. చాలా నాతో అయితే, మిగతా వాళ్ళతో ఏమో కానీ నాతో అయితే చాలా అటాచ్మెంట్. మీడియా వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా, ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. మనము ఇంత సక్సెస్ కావాలంటే దానికి ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా వాళ్ళ పాత్ర చాలా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నాకు సహకరించిన, ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా ఇక్కడ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ప్రజలకు మరియు మా యొక్క సబ్ డివిజన్ సిబ్బందికి అందరికీ, ముఖ్యంగా మా డిఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.